సిరుకులు చల్లకుండా నిన్న నచ్చినట్టు వచ్చింది, ఊరి మీద ఊరు పడ్డట్టు ఉరిమింది, గమ్మకు వచ్చింది కానీ ఒక్క సినుకు లేదా అంత ఉబ్బరించి పాడు కాబట్టి ఎట్టునో ఏమో ఇయ్యాడు బతుకులు. ముందటేడు నుండి నరగానికి భూ కవులకి ఇచ్చుడేమో కానీ అన్నను 3 చెర్ర నీళ్ళు అయిపిస్తాడు. ఈయన చేత చల్లకుండా ఒక్కొక్కరు పట్టంత పంట పండించి పైసలు ఇస్తారు. ఈయనకి నేను కవులకి ఇచ్చుడేమో కానీ ఈయన నాకు రూపాయి ఇచ్చింది అనిపిస్తలేదు. ఓనాడేమో పూడికలు ఇస్తాను అన్నాడు, ఓనాడేమో మోటార్ ఖరాబ్ అయింది అన్నాడు, ఓనాడు మోటార్ గుంజినం అన్నాడు, ట్రాక్టర్ కిరాయి అన్నాడు, అన్నాడు మశాడం అన్నాడు. వాడు అప్పుడు రూపాయి ఇస్తే నాకేమో ఏది మొదలు కాకపోయే బంగారం ఎవరికైనా ఇచ్చుకున్నా కానీ ఒకటే మొక్క నాకు బలుపు ఉండు పైసలు ఇట్లా కాదు. కానీ ఇక నేనన్నా తీసుకుంటా, వీడి పడ్డ మంచిది. ఆ ముండ కొడుకులేమో రారాయే ఇక పట్నంలో సెటిల్ అయిన వాళ్ళు అన్నీ వస్తారు. నా ఒక్కదాని గండాలు 5 ఎకరాలు నేను ఏం చేసుకోవాలి? ఎవరైనా నచ్చపోయేటోళ్ళు నోట్లు ఉంచబట్టే ఎవరికైనా నిత్యేంద బంగారం వల్ల పంట పడితే 4 బత్తాలు ఇంటికాడ వేసిపోతారని బట్టే నాదేమన్నా పండని భూమి రాళ్ళు గిట్ట రప్పలు గిట్టున్నాయి. బంగారం అసలు భూమి బంగారం అన్నీ ఒక పడున్నప్పుడే మంచిగా ఉండనా ఏవో సమయం అని అదేమంటే ఏంటో అంత గంగర కలిసిపోయాయి. అడేవన్నీ అనుకోని అబ్బా మాట అనుకోతే అయిందన్నట్టు ముఖం ముంగట్నే చెప్తా. నరేసు ఈసారి నువ్వు చేసుడు అద్దురా, నేను ఎవరికైనా ఇచ్చుకుంటున్నట్టు నా కొట్టులే చేస్తారని చెప్తా. ఆయనతో నాకు వచ్చింది ఇది గడ్డ, నేను తిన్నదేంటి కూర్చుని 5 ఎకరాలు వచ్చి నాకుంటున్నాయిరా. ఒక్కొక్కడు 1000 ముందుగా అడ్వాన్స్ ఇచ్చిపోతాను. బంగారం ఏమే ఉన్నావా? ఇంకా డ్రైవర్ పట్టుకరా. ఏంది డ్రైవర్ పట్టుకురావాలా? కొంచెమన్నా సిగ్గు అనిపిస్తలేవు. ఇంకా చిన్న మొల్లి వాయింది, పోయి తెచ్చుకొని వేసుకోపో. డ్రైవర్ తెమ్మంటే కబడ్డీ చదవడితే నువ్వు తెప్పది ఇంకెవరు తెస్తారు? అయ్యో ఇంకా వెనకటి కాలంలో ఉన్నావా ఏంది? డ్రైవర్లు తెచ్చి మొగలకి ఇచ్చే రోజులు పోయినాయి, పోయి వేసుకోపో. సరే అది తెచ్చి నేను వేసుకుంటా కానీ ఇప్పుడు విశేషం నిండిపో. కొంచెమన్నా మానవ అనిపిస్తలేదు. నీళ్ళు మీద పడుతుంది. ఏం చేసినావు? పాత్ర నుంచి రాగా పిండుకుంటే ఏమైంది? నువ్వు బాగా పనగడ చేసి వచ్చినావు లేక పిండిపో అంటావు. అది సాత కదా ఇది సాత కదా. డ్రైవర్ తెమ్మంటే డ్రైవర్ లేవు, ఇడిచిన డ్రైవర్ ఎత్తుకుంటేనే ఉతుకోవు. మరి ఏది సాధన అవుతుంది? మరవాడు సాధన అవుతుందా? ఊకో గత్తెంత పోరగాలు అసంటది. ఏమో పిండుకొని ఉంటాను. గిన్నెళ్ళు వచ్చిన ఇజ్జత్ మనం అనిపిస్తలేదు, నన్ను విండుమంటాను. ఆ ముచ్చట దిక్కు మళ్ళీ ముచ్చట ఇడిచిపెట్టు కానీ పోషావు ముచ్చట ఏమైంది? పోయినవా? ఏమన్నా మాట్లాడినవా? నువ్వు ఇచ్చుడే అప్పుడో ఇప్పుడో అన్నట్టు తాపకిని ఇస్తున్నావు. రేపు పుష్కనాది ఎవరికన్నా ఇచ్చింది అనుకో, ఇక మనం మట్టి బుక్కినట్టే. ఏహే గదే వాళ్ళకి ఇస్తుంది, మళ్ళీ కాదని ఎవరికి అవుతుందా? దానికి అట్టిగా మునవ పచ్చలు వేయబడితే తెని పడి దానికి ఆసరా కాబడితే మొన్న బావి తవ్విత్తిమి, బావి పుట్టుక తిత్తిమి, నీళ్ళు వెళ్ళకపోతే ఇంటికాడ చూద్దా దాని ఇంటికానే ఉన్నట్టు ఉండబడితే రోజు
ఇంటికాడ నీళ్ళు తెచ్చుడు ఫ్లాట్ పోయి కూరగాయలు అంటే కూరగాయలు అరే ఒక్కటి సాయం చేస్తున్నా దాన్ని మళ్ళా కదా నెలకి ఇస్తుంది నువ్వు ఇంకా అమ్మది మాట్లాడతాను ఏ ఊకో గా పనులకు నువ్వు ఈ వ్యవసాయానికి ఏమో పొత్తు కలపబడుతుంది ఎవరికైనా చెప్పినా కూడా ఇజ్జతి పోతుంది నువ్వు భలే మనిషివయ్యా అది 2 పసలు వండే పొలం నచ్చిందా బంగారం అసలు పొలం ఇప్పుడు కాదని ఎవరన్నారు మరి అరే నువ్వు కాదంటలేవు దానికి పైసలు ఏనాడన్నా చక్కగా ఇచ్చినావా ఒకరోజు ముద్ద ఇచ్చినావు అనుకో అది నన్ను బ్యాంకులన్నీ వేసుకుంటుంది ఎవరికన్నా అప్పు కన్నా ఇచ్చుకుంటుంది ఎంతో సంబరపడుతుంది నువ్వేమో వసుకులు వేసినట్టు ఉప్పుకు పప్పుకు మిరపకాయ అన్నట్టు తాపకని ఇస్తే అది ఎవరికన్నా చెప్పుకుంటే ఎట్లుంటుంది వాళ్ళు చెప్పేటోళ్ళు ఏమంటారు తెలుసా ఏ ఆడు వేస్ట్ గాడు వేరేటోడు ఉన్నాడు చేసేటోడు అని ఏదైనా పుల్ల పెట్టిండు అనుకో మనం తినే అన్నంలో మట్టి కొట్టుకున్నట్టు అవుతుంది నీ బుర్రకేమన్నా అందుతుందా అట్లేం కాదు కానీ తిని నాకు మా ఆయనకే నువ్వు ఎరికేటోను అయితే దానికి ముద్ద పైసలు ఇచ్చేటోను గిట్ల ఇవ్వకపోతుంటివి ముద్దు చెప్పతే ఎట్లు ఇస్తానే నువ్వు చూస్తానా ఎట్లు ఇస్తానే నువ్వు బయట వాళ్ళకి చెప్పుకో ఈ ముచ్చట నాకు కాదు నేను చూస్తలే నీ ఎవ్వారం నీ పనితనం అది మనల్ని నమ్మిచ్చింది దానికి మంచిగా పైసలు ఇచ్చి దాని కడుపులో మెదిలినాం అనుకో మనకు 10 రూపాయలు మిగులుతాయి అయ్యా మనం బంగారం వల్ల బతుకుతాం ఏమో నన్ను కన్ను పడకముందే జర మంచిగా పని చేయి డ్రైరుదే గిడ్రైరు విండు వీటి మీద కాదు గా పని మీద చెయ్యి వినొచ్చిందా ఇప్పటికే 4 అనుకుంటాలట వాడ మీద వాడు ఉప్పుకు పప్పు మిరపకాయ అన్ని దానికి తెచ్చిచ్చి మంచిగా పొలం దున్నుకొని పైసలన్నీ జేబులో వేసుకుంటాడు బ్యాంకులో పెట్టుకుంటాడు అని కోడే గుర్తుందట ఏ తీయే లోకం కట్టిన మాట్లాడతారు కానీ నరం లేని 4 ఎన్నో తీర్లో మాట్లాడుతుంది అవన్నీ పట్టించుకుంటావా నాకు తెలియదా నేను ఐదవ్విచ్చిన నేను పూటిక తీయించిన ఆ పొలం అంతా నేను జరగొట్టించిన నన్ను కానీ వాళ్ళకి ఇస్తుంది పుల్లలు పెట్టోళ్ళు ఎట్టగానే పెడతారు కానీ అది నమ్మద్దా అది ఎవరు నమ్మది నన్నే నమ్ముతుంది నీకు ఎందుకు నేను ఉన్నా కదా నీకు ఏ భయం అవసరం లేదు నేను మాట్లాడుకుంటా కదా అంత మంచిదేనా మంచిదే కానీ కుర్చీదేపా ఎటు పోతున్నావు రియల్లా పొలకడికి పోదాం అనుకుంటాను నేను గుప్పుడు అలాగే వచ్చినావు ఏ కుర్చీ అయ్యో రావద్దా అయ్యింది ఇప్పుడు అన్న పొద్దు ఇప్పుడు వెళ్ళారు గదే కానీ అమ్మటాలు ఆయన వచ్చినావు ఎట్టుపోతుంది చాయ్ పెట్టుకురా సరే చాయ్ వద్దే నేను ఇప్పుడే తాగొచ్చిండ్రా చాయ్ వద్దు ఏమద్దు నువ్వు పెట్టుకురాపా కూర్చోపోసావా చాయ్ పెట్టుకో కూర్చుంటే కానీ అత్తే సంధ్య నేను ఒక ముచ్చట మాట్లాడదామని వచ్చిన అరే ముచ్చట మాట్లాడే నిన్నే వాళ్ళు అన్నారు ఇంకా చాయ్ అయితే పెట్టుకురా చాయ్ తాగకుండా మాట్లాడదు మీరు తాలే చాయ్ మీరు తాగుపోరు కానీ నేను ఇప్పుడే తాగిన అద్దే నీకు తాగుద్ది అయితే పెట్టుకోరు కానీ ఒక ముచ్చట మాట్లాడదామని వచ్చిండ్రా మరి ఈ ఏడు కానం వెనకకాయ 1 నెల ఇంకా 4 రోజులు అయితే చినుకులు పడతాయట మరి చెప్తారు అందరూ మందు బత్తాలు అవి ఇవన్నీ కొనుక్కుంటారు మరి ముందే చెప్పలేదు పోసావని అంటావని చెప్పడానికి వచ్చిన ఈ ఏడు భూమి మరి మా కొడుకులు వస్తారట వాళ్ళే చేసుకుంటారట కొడుకులు ఎక్కడి నుంచి చెక్ చేసుకుంటారు వాళ్ళు ఎక్కడ చేస్తారు వాళ్ళు హైదరాబాద్లో ఉండబట్టి గాలి గిట్కి ఎట్లా అత్తరట నేను ఏం చేయాలి మరి వాళ్ళు వస్తారని రాకూరు నేను చెప్తా ఇస్తానన్న వాళ్ళు మేము ఈసారి మేము చేసుకుంటాం ఆ నరేష్కు చెప్పుర్రే ఎవరికి ఏకు భూమి అని అన్నారు అన్న వాళ్ళు సరే మరి ఎట్లయితే అట్లా ముందే చెప్పు ఉంచుతాం మళ్ళీ ఆశ పెట్టుకుంటాడు నేను ఎవరన్నా మాట్లాడుకోపోదు నా అంటావా అని అది చెప్తాను నువ్వు అంతలో అయితే వాళ్ళన్న పట్టుకొని చేయి అయ్యో ఏంది పోసావా ఏదో పిడుగు పడ్డట్టు ఇంత పెద్ద ముచ్చట చెప్తుంది ఈ ఏడాది మేము చేసుకుంటాం తీరాదు తర్వాత ఇచ్చుకో సరే వాళ్ళు చేసుకుంటారు చేసుకో నీ భూమిని నువ్వు కాదన్నప్పుడు మేమేం చేస్తాం నేను గట్టిగానే సంధ్య ఈ ఒక్కసారి చేయనిరా మళ్ళీ చెట్టుకిత్తురు అంటే అద్దు మేము చేసుకుంటాం అంటారు ఇక ఆవిడకైకిలో పెట్టి ట్రాక్టర్లు పెట్టి దున్నిపించుకుంటాడు మరి ఏం చేసుకుంటాడు నేను సాతనైంది అన్న అది చెప్పమన్నట్టు చెప్పిన సరే ఇది నీ భూమిని ఇష్టంగా వాళ్ళు యాక్ట్ చేసుకుంటాం అన్నప్పుడు మేము చేయవాడు ఎత్తుకుంటూకుంటానే ఏమో నువ్వు భలే ఉన్నావు ఇక నేను ఏమన్నా ఏమనలే అరే ఇప్పుడు సడన్ గా లేదు గీదు అంటే ఎట్లాయా ఇప్పుడు ఈ ఏడాది ఏ పొలం దున్నుతో ఎవరు ఇస్తారు కౌలుకు నీకు అరే దానికి మేము చేసుకుంటా అన్నప్పుడు మనం చేస్తాం ఆగుతుందా ఇంకోళ్ళది ఎవరిదన్నా వట్టి చేస్తాం లేకపోతే ఎవరికన్నా పాలు గిట్టు ఉండేది మనకేం భయం ట్రాక్టరే ఉండే ఇంత కిరాయిలు దున్నుకొని బతుకుతాం ఎట్లా అయితే ఏ సరేలే నరేష్ నీ ఇష్టం నువ్వెన్న పనిరాను ఆంగుదొంగులోనివిరా అంగవాడి కట్టం చేస్తానివి నా పొలం మీద పండించుకోవాలనే ఉన్నారు నీకు 4 వద్దులు అయితే నిన్ను ఎవడన్నా పిలుస్తాడు వడ్డీ ఎక్క 1500 మందు జల్లా నారు గుంజ నాటయ్య అరొక్క పని వస్తుంది ఇది కాకపోతే నువ్వు అమలు పని చేస్తావు సుతారు పని చేస్తావు మందు కూడా కొట్టవస్తావు నువ్వెన్న పనోని కాదారా నువ్వు పనోని మీద నీకు ఇచ్చిన బిడ్డ నాకు కూడా మనసు ఒప్పుతలేదు కానీ ఇవాళ వచ్చి చేస్తాను పెట్టే ఏందే పోసావా ఏమో గంతగానే కారటం మాట్లాడతాను నువ్వు భూమి పోసావా అయితే కానీ ఇప్పుడు అన్నం తినిపో
పెద్దగా మాట అంటే అన్నది ఏమైతుంది నువ్వు అనేది కనపడు భూభద్ర నాకేలా శుక్రవారం ఒక పొద్దు తలకు పోసుకుని ఇలా దీపం పెట్టినా నేను ఇప్పుడే తినా ఇంత రవ్వ పోసుకున్నా కరెక్ట్ ఇలా శుక్రవారం తినవు కరెక్టే నేను పోయేస్తా కదా మరి ముందు చెప్పలేదు అంటావా అని మళ్ళీ అన్ని రెడీ పెట్టుకుంటావు కొడుక మందు బస్తాలు తెచ్చినట్టావు డాక్టర్ మాట్లాడినట్టు అని ముందే వచ్చి గట్లుంటదా నువ్వు చెప్పినాక ఇంకా నేను ఎందుకు అన్ని తెచ్చుకుంటా సరే సంధ్య పోయేస్తా అంటలా అయితే వాళ్ళని మాట్లాడుకోరు ఎవరిని చేసుకోరు నువ్వు పని వచ్చిన వేరైతే అంటే అది వేరే వెహికల్ వేరే నువ్వు వచ్చిన వేరైతే వాళ్ళని మాట్లాడుకొని చేసుకోరా ఇక మరి ఆడ అత్తనడ పెట్టే చేస్తానడ పెట్టాలని వద్దనట పట్నం నుంచి చెప్తాను నేను రోజులన్నా ఆగుతాను ఓనాడు పైసలు ఇస్తాను ఓనాడు పైసలు ఇవ్వడు ఇడిగా ఉండడు ఊరి మీద ఎందరో అత్తారు నైట్కి చేసుకుంటాం పోషవ పైసలు ఒక్క రూపాయి ఇవ్వకుండా నీకు ఇస్తామంటాను ఏమో మాకు చూసి ఇచ్చిన ఇంటి దగ్గర ఉంటాడు గాడిది కొడుకు అప్పుడు ఇప్పుడు కూరగాయలు నీళ్ళు తెస్తాడని ఇచ్చిన కానీ నీకెవడు ఇస్తారా భూమి తెల్లారితే పొద్దు అయితే నా ఇంటికి మస్తు మంది నడుపుతారు బాగా అలవాటు చేసి లాగం దొబ్బినాడు ఏదైతే అనుకున్నామో గదే ముంగట పడ్డది నీ పని పాడైపోను నేను మొత్తుకుంటూనే ఉన్నా నల్ల మొక్కపోడ నువ్వు మంచిగా పని చేసి దానికి ముద్ద చేతిలో పైసలు పెడితే అది ఎంత సంబరపడు పొలం ఎటన్నా పోవునా అది ఇప్పుడు ఓ సాకు పెట్టుకొని నా కొడుకులు అత్తాళ్ళు పొలం దున్నుతా అంటాళ్ళు ఓ వంక పెట్టుకొని మాట్లాడబట్టే కొడుకులు లేదేది లేదే అది ఇంకా రాజుగానికి ఇస్తామని చూస్తుంది అట్నే నాకు మొన్ననే బస్ స్టాండ్లాగా పెద్దనాయన మన రామ్ పెద్దనాయన అన్నాడు కాకపోతే నేను దాన్ని పెద్ద పట్టించుకోలేదే అది గదే సాకుతోటి చేసినట్టున్నది కానీ చూద్దాం వానికి ఎట్లా పోతుందో దహే ఊక ఈ మాటలకు తప్ప నువ్వు దేనికి పనికిరావు అలా నాకు తెలిసినాక నువ్వు మరి తీసుకుపోయి దానికి పైసలు ఇవ్వద్దా తెలిసినాక చల్లాకుండా ఈ విషయం చెప్తే ఎక్కడ తిడతావు అని నేను దాచిపెడితే ఇక గిట్టే వెళ్ళి పెడతావని నీకు చెప్పాలి లేకపోతే నీకు చెప్పాలి అనుకున్నాను నా దగ్గర దాస్తే ఏమైంది ఉన్నది పోయింది ఉంచుకున్నది పోయింది అన్నట్టున్నది దేశం గంత సింపుల్గా పోనిస్తా నేను ఆ భూమి రాజుగాడు కాదు ఈ ఊళ్ళో ఎవ్వడు ఇవ్వకపోవాలి బీడున్నట్టు చెప్తా తెలుసా ఊకో ఈ మాటలు తప్ప నువ్వు చేతులకు పనికిరావు ఆ భూమి ఎట్లుండే ఎట్లా పాడై ఉండే ఇప్పుడు దానికి పొక్కలని అదని ఇదని మంచిగా అన్ని బాయిదా విత్తివి కూడికలు చేతివి అన్ని ఎత్తివి ఇప్పుడు మంచిగా రేవైనాక అది వేరే వాళ్ళకి ఇస్తాను ప్లాన్ చెప్తాను కానీ దాని ప్లాన్ నేను నడవనియా నీకెందుకు అసలు ఇప్పటి నుంచి నేను నడిపిస్తా కదా కట్టి నీళ్లు పెట్టిన పోయి అన్నట్టు బనిందేపో నువ్వు సాతగాను కాబట్టి నేను చదివింది చదువుతాను నువ్వు 10 మంది నువ్వు అయితే ఇప్పుడు ఉన్న భూమి ఎందుకు పోతుంది నోట్ల మట్టి కొట్టుకున్నా ఏం చెప్తాను నేను అలా మొక్కపోడు డీటెయిట్ ఆ చేకి గడ్డి వీకినా మంచిగా ఉండు ఈ వర్షాకాలం స్టార్ట్ అయితే చాలు ఈ గడ్డి మొలుసుడు అయితే ఇంటి నిండా గడ్డే పాడవుతుంది పీకి నిలబడాలి ఏమన్నా అంటే ఆ ట్రాక్టర్ దుడుచుకుంటా ఆ పాడబడ్డ స్కూటర్ దుడుచుకుంటూనే ఉంటాడు ఎన్ని రోజులు ఇట్లా కాలం గడుపుకుంటుంటాడో ఏం గురుగుతానవే మళ్ళీ లొల్లి చేద్దాం అనుకుంటానవేంది అయ్యో ఇప్పుడు నేను ఏం గులుగుతలేనయ్యా నేను ఏం మాట్లాడినా నీకు గులిగినట్టే అనిపిస్తుంది కదా ఇట్లా కాదు గట్లా బతుకుదామంటే లొల్లి పెడతాను అంటావు స్కూటరు ఏం దుడుచుకుంటుంటావు సపరేట్గా తీసుకొచ్చి వర్షంలో పెట్టు నేను అన్నట్టు అది కూడా నాతో తలతలా పెడుతుంది ఏంది అసలు నీ బాధ ఏంది చెప్పే నువ్వు నన్ను గెలవనియావు నాకు ఎరికే నీ బాధ ఏంది చెప్పి ఏంటి మీరు గురికెడతాను నేను చెప్పింది అట్లా తప్పున్నదా ఇట్లా కాదు గట్లా బతుకుదాం మంచిగా బతుకుదాం అంటానా నేను ఏమంటానా ఇగో అవ్వని బతుకుడు బతకలేమా ఏమైంది నీకు చెప్పు అసలు సరే బతుకుడు అంటావు ఇద్దరం లొల్లి పెట్టుకుంటూనే ఉందామా ఏమన్నా పని చూసుకుందామా లొల్లి పెట్టేది నువ్వు నేను మంచిగానే ఉంటానా ఇట్లా వచ్చినాకే మీది ఆగు నీ లొల్లి పాడుగాను ఇంకా పోషవ్వలేదా ఆమె పొలము ఆ నరేష్కి ఇచ్చుడు బంద్ చేసిందట ఎవరికి ఇవ్వక ముందు మనకే ఇవ్వమని నువ్వు పోయి అడుగు ఇత్తది ఎట్లా చేసి మనకే ఇచ్చినట్టు సరేనా అప్పుడే వానికి ఇయ్యకుండా చేసింది నేనే పుల్ల పెట్టింది నేనే పోషావకు ఎరికేనా పోషావకు లేని ఎక్కిచ్చి చెప్పింది నేనే అందుకే ఆల్రెడీ వాని ఇంటికి పోయిందట వానికి ఇయ్యని చెప్పిందట ఆ భూమి మనకే వచ్చేటట్టు నేను చూసుకునే బాధ్యత నాది ఇక నువ్వు చెప్తే నేను స్టేజ్లో నేను లేను అర్థమవుతుందా నాకేదో చెప్తాను గడ టైర్ పంచర్ అయింది ట్రాక్టర్ది
ఆ పంచర్ మంచిగా చేయించుకురావాలి, చేయించుకొచ్చా నార్మల్ దున్నాలి. ఇన్ని పనులు ఉన్నాయి, నువ్వు నాకేదో చెప్తానవేందే? ఏమో నాకేం తెలుసు, నా మొగుడు గింత గుణవంతుడు ఎప్పుడైండో. నేను ఎప్పుడు ఆయన పెళ్లి కాకముందే నేను వేసుకున్నాక నాకు సచ్చింది గొర్రె. ఓ పెళ్లికి ముందు మొత్తం అలగొట్టినవు, పెళ్ళైనాక నీ చేయి పట్టుకొని నాగబడతానా ఏం పని చెయ్యకు నాతోటే ఉండు అని కాదా? ఇంత నా సిగ్గుశర ఉండాలి. చెత్త పెంచినవు కానీ బుద్ధినైతే పెంచుతలేవు. ఏ మనిషి పోయేమో అయినా నీకు చెప్పిన తల ఆగుతావా జరా? ఇలా మాట్లాడటం మనిషిని కాదా? లగా ఆంచి చురుకుతాను. లగా చురుకుతానా? చెప్పు. ఆ ముచ్చట తీస్తావు, మళ్ళీ చెప్పేదేనా ముచ్చట చెప్పేదానికోసం ఆలేకపోతావు. కాదు నీకు మెల్ల ఇగ్గరాలే, గంట గట్టే పట్టుకుని ఇగ్గి నువ్వు చేయి నొత్తాంది. గిట్ల నాకు చేయను వస్తుందా నీకు? నొయ్యదా? ఎప్పుడు చూసాను లిలో నీతో ఎప్పుడు చూసాను. రోజు చికెన్ మటన్లు తీసుకొచ్చి బాగా మేపుతాడట, నేను గట్టిగా ఉంటానట. గిట్లనే ఉంటా మెత్తగా. ఏం చేయమంటావు చెప్పు, ఎందుకు పిలిచినావు? చెప్పనైతే అక్క కైకిలక్క మొత్తుకోబడుతుంది. సరే చెప్పు. ఇగో ఆ పోసా దగ్గరికి పోయి మెల్లగా ఊరకిచ్చి మనకే ఇష్టం చేసుకుందాంపా. నేను చెప్పింది అనుకో మంచిగా ఉండదు, నువ్వు చెప్పినావు అనుకో ఆల్మోర్ కలిసి వచ్చి అడుగుతాను అని ఇస్తుంది పా. ఏమైనా మొత్తుకుండే నీతోని. ఓ ఇవరిదాకా బాగా బిల్డప్ ఇత్తివి కదా, మొత్తం నాతోడ అవుతుంది నీతోట ఏది కాదని. ఇప్పుడు నాతోడ అవసరం పడ్డదా? సరే ఏ మొగం మార్చుకొని చూస్తావు, నీ చుట్టేసుకొని పెళ్ళికి పోతున్నావా? పడు చెప్పులు వేసుకొని వస్తా, కాళ్ళ బండలు గుచ్చుతాయి. మళ్ళీ పోతుంది అది. నల్ల మొగపోనికి బలం బాగున్నది. బండలన్నీ వస్తా పట్టే ఏదో ఎగిరితే వచ్చినట్టు పట్టుకొస్తాను. మెత్త ఉన్నది కదా భూమి అంతా, వర్షం కొట్టే వర్షం కొడితే గంత సుకుమారం వచ్చింది పై తప్ప కిలోమీటర్ నడిచి ఏ పడుతుంది. ఎప్పుడు నీళ్ళని ఎక్కాలని చూస్తావు కదా, పిచ్చి దాని లెక్క తీసుకుపోతాను నన్ను. నరేష్ గారి దగ్గరికి పోయి ఎప్పుడైతే మా చెప్పిన కానీ మంది మాటలు పట్టుకొని పోయి మరి ఇప్పుడు ఎవడన్నా భూమి పడతానని అత్తాడా కౌలుకు రాడా? ఆయనతో అటన్న ఇటన్న ఆయనతో వీడి పడుతుంది ఏంది పాడవాడి అటు కాలం దగ్గరికి రావట్ట నెల కాలం పోయినందుకు మరి ఎవరికన్నా ఇచ్చినా కానీ వెనక ముందు ఆయన వేసుకుంటారు. నేను అల్లిలో మాటలు పట్టుకున్నా బాడక ఏమి ఇత్తలేడని మొక్క ముంగట చెప్పాలి. పాడ వెనక ముందన్న ఆలోచించపోతే ఎట్లగైతే ఎవరికి ఇవ్వాలి. గాడి కొడుకు బాడకావు అప్పుడు నీ యొక్క ఒకటే మకాన ముద్దకు ముద్దిస్తే నా కొడుకులా కోడలకు చెప్పుకుందు. ఆడు ఇచ్చినట్లేదా నేను తీసుకున్నట్లేదా? నాకేమో మనసున పట్టక నాకు పానమాక బీపీ లేచిపోయి అడిగితే ఇప్పుడు ఎవరు రావాలి భూమి పెడతారని ముందుకు ఎవడు వాడాలి? 5 ఎకరాల పొలం ఎక్కడ వీడు పడితే దేవుడు మాకు ఇచ్చిన మేమన్నా చేసుకోదు పోదు ఆయన లోకం నోరు చూస్తారు. సాతక లేనోడు లేకెడితే ఉన్నాడు ఉండేడిసిన అన్నట్టు. ఏంటో గిట్ట వచ్చిర్రు ఏం తినరాదు? ఏమైంది? ఏమో చిన్నవేనట్టు ఊరుకున్నావు. ఏ చిన్నవాడు ఏం లేదే అట్టుగానే తలకాయ వస్తుందని ఇట్లా పట్టుకున్నా కానీ ఏంటి ఏమైనా లేనోడు గిట్ట వచ్చిర్రు మా ఇంటికి. ఏ గట్ల కాదురా, ఎప్పుడన్నా వింటే పని ఉన్నది బిజీ ఉంది అనుకుంటా పోతావు. నీ పేరు పని తీరలేదు ఇంటికాడ గోపురం అనేది ఉన్నది అన్నది దానికి చదివి ఇద్దరు కలిసి వచ్చిర్రు. మరి ఏ సంగతి అని అడుగుతాను. అయితే నీతోటి ఒక ముచ్చట చెప్పామని వచ్చినాం కోసం. ఏం ముచ్చట చెప్పు. చెప్పి ఆడలు చేసినావు కదా చెప్పరాదు. ఏం లొల్లి ఏం ముచ్చట? ఏహే చెప్పు. ఏం లేదే